Action! Correct. Ajana. Happy Directors Day! Hip hop hooray! Hip hop hooray! Hip hop hooray! Hip hop hooray! మరి అప్పటి నుంచి చెప్పాను నువ్వు మామూలు ఉండవు ఫోటో అదే రెండు సార్ సార్ ఒకసారి నాప్కిన్స్ ఏమమ్మా బాబు కొంచెం కొంచెమే పెట్టండి ప్లీజ్. కొంచెం కొంచెం పెట్టండి, తర్వాత అందరం తింటామని. ఇప్పుడు ఎందుకంటే నాకు క్లాస్ ఉంటుంది పోయేటప్పుడు. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడున్న అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా చెప్పిన వెంటనే క్యారెక్టర్లు ఒప్పుకొని వచ్చారు. సార్ ఎస్పెషలీ చాలా సక్సెస్ఫుల్ మూడ్లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేము ఇక్కడ స్కెడ్యూల్ సాంగ్స్ అంటే మీరు హీరోయిన్స్ మధ్యనే సాంగ్స్ చూస్తుంటారు. కాస్త నేను దాన్ని కొద్దిగా బ్రేక్ చేసి మన పేరెంట్స్ కూడా ఏం తప్పు చేశారు, మనల్ని కన్నంత మాత్రాన వాళ్ళు ముసలైపోయారు అనుకుంటే పొరపాటని పేరెంట్స్ కూడా చక్కటి సాంగ్ పెట్టి మంచి చేస్తున్నాను. హ్యాపీగా చేస్తున్నారు, నాకు అదే హ్యాపీ. ఆ హ్యాపీ మూడ్లో ఉన్నాం. అందరికీ నమస్కారం. కింగ్డమ్ బ్యానర్ మీద సిఐ భారతి అనే సినిమాని గడ్డం రమణారెడ్డి గారి దర్శకత్వంలో మరియు విశాల పసునూరి గారి నిర్మాణంలో ఈ యొక్క సినిమా ఇది జరుగుతుంది. తల్లిదండ్రులకు సాంగ్ రాయడం, అది చాలా చక్కగా రావడం, దానికి అనుగుణంగా మురళీధర్ గౌడ్ గారు మరి రాగిణి గారు చాలా చక్కగా పాతకాలం రోజులు గుర్తు చేస్తున్నారు. ఇంకా చిత్రీకరణ జరుగుతుంది ఈరోజు. మీ అందరూ మరి మీడియా మిత్రులందరూ సినిమాను ఆదరించి మీరు ప్రమోట్ చేస్తే మరి పబ్లిక్ మమ్మల్ని ఆదరిస్తారని, అందరి మన్ననలు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రమణారెడ్డి గారు దర్శకులు, వారే స్వయంగా కథ రాసుకొని కింగ్డమ్ బ్యానర్ పైన కథకి సిఐ భారతి అని చెప్పేసి పేరు పెట్టేసి, సిఐ భారతి అంటే మీరు అనుకున్న సిఐ గారు కాదు, దానికి వేరే అర్థం ఉంది. మన విశాల గారి సమర్పణలో చక్కటి కథ, నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. సినిమాలో నటించడానికి ఇచ్చే అవకాశమే కాకుండా మాకు రాగిణి గారికి నాకు కలిపి మేమిద్దరం జంట ఈ సినిమాలో హీరోయిన్కి తల్లిదండ్రులము. మా ఇద్దరు కలిపి ఒక ప్రత్యేకంగా ఒక పాట రాసి స్వయంగా వారే దర్శకులు గారే మా మీద చిత్రీకరిస్తున్నారు. ఈరోజు పాట చిత్రీకరణ ప్రారంభమైంది, రేపటితో పూర్తవుతుంది. ఇది నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాత గారికి, దర్శకుల గారికి, మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ప్రేమాభిమానాలతో నన్ను చూసుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాలో పనిచేయడం. ఈ సినిమా చాలా చక్కగా వస్తుంది, తప్పకుండా విజయవంతం అవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకంతో ఉన్నాము. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాము. నా తోటి సహనటినటులకి, సాంకేతిక నిపుణులకి, మా డిఓపి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సక్సెస్కి సింబల్ తాను. ఈ మధ్య గలుపు గుర్రం పరిగెడుతోంది, ఆ గుర్రం మాకు తోడైనందుకు హ్యాపీగా.
పోను అక్కడ పక్కన కూర్చున్నది సిఐ భారతి. ఆమె ఇనిషియల్గా ఎప్పుడో ప్రెస్ మీట్లో చెప్పాను నన్ను, నాకు ఒక హీరోయిన్ అబ్బాయిలాగా ఉండాలని. ఆ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి కూడా 2 ముక్కలు మాట్లాడుతుంది చూడు. CI Bharti is too tough, like rowdy kind of girl, and Ramanna sir finding me, and he made me also tough and rough. So it's a challenging for me. Sometimes it's too like changing every time the emotions, and she's so rough and tough kind of girl. So I'm learning from Ramanna sir many things, how to go with that. I mean that role. So it's too good, and thank you to choosing me for this leading one, sir, and also DOP sir. Can I say in Hindi? Before he choose me, he came with the bike ride. So he wants to see me, I can bike ride or not. So we did yesterday so many things on bike, like so many shots and all. So it's looking so good. మగవాళ్ళు చేసే చాలా ఈమె చేస్తుందో లేదో అని కొద్ది క్వశ్చన్గా ఉండింది. బట్ మగవాళ్ళ కన్నా ఎక్కువ చేస్తుంది ఈమె. అయితే ఎప్పుడైనా ప్రెస్ మీట్ ఛాన్స్ దొరికితే అలాంటి గుడ్డలు వేసుకుంటుంది. మీరు తప్పు పట్టుకోవద్దు, నా సినిమాలో అలాంటిది ఏమి ఉండదు. చాలా నీట్ సినిమా, యూత్ఫుల్, డెఫినెట్గా యూత్ ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఆమె తల్లి రాగిణి గారు మాట్లాడారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరు అనుకుంటున్నారా? నేనండి, రాగిణిని. చాలా విచిత్రంగా కనిపిస్తున్నాను కదండి. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ మదరు, ఫాదరు మురళీధర్ గారు. నిజంగా చాలా సినిమాలు చేశాను, కానీ ఈ సినిమాలో నాకు చాలా సాటిస్ఫాక్షను. అన్ని సినిమాల్లో ఇప్పటివరకు చేసినట్లు ఒక సాంగ్ మాత్రం చేశాను సౌందర్య గారితో, అది కానీ ఈ సినిమాలో మాత్రం నాకు రమణారెడ్డి గారు ధైర్యంగా నాకు 2 సాంగ్స్ పెట్టారు. బాగా వచ్చినాయి అని అనుకుంటున్నాను నేను. బాగా వస్తాయి కూడాను. కష్టపడుతున్నారు, బాగా కష్టపడుతున్నారు మమ్మల్ని పెట్టుకుని. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజంగా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో ఎంత కష్టపడుతున్నారో అనేది మేము చూస్తున్నాం కాబట్టి ఈ సినిమా చూశాక మీకు కూడా అర్థమవుతుంది. హీరోయిన్ కూడా చాలా హుషారు అమ్మాయి దొరికింది డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారు ఎలా చేయించుకోవాలనుకుంటున్నారో, ఎలా చెప్పాలనుకుంటున్నారో ఆ సీన్ని మనందరికీ కూడా అలాగే చేసి చూపిస్తుంది అమ్మాయి కూడా. హీరో కూడా మంచి అబ్బాయి, చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మావి కూడా కామెడీ సీన్స్ ఉన్నాయి, సీరియస్ సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఎమోషనల్, కామెడీ అన్నీ ఉన్నాయి. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. పాటలు మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా ఉందండి. వాణిశ్రీ గారి లాగే కనిపిస్తున్నావు అని అంటున్నారు. నిజంగా ఆ దేవుడిచ్చిన వరం నాకు. ఎందుకంటే వాణిశ్రీ అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి భద్రాద్రి రాముడు అది సినిమా చేసినప్పుడు ఆవిడ నన్ను చాలా ఇష్టపడ్డారు. ఈవేళ ఆ గెటప్పే నాకు ఇచ్చారు మా డైరెక్టర్ గారు. ఎందుకు ఈ గెటప్ వేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ ఆయన అడుగుతా తర్వాత. ఇంకేంటి సార్? ఓల్డ్ హేమమాలిని అలా ఉన్నానంట. ఇంకంతకన్నా అదృష్టం ఏముందండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇలాగే పత్రికే మిత్రులు అందరూ కూడా, మీరందరూ కూడా సపోర్ట్ ఉండి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని, చాలా చాలా విజయం కలిగేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటలు వస్తే తప్పకుండా నేను డాన్స్ చేయడానికి రెడీ. ఏం చేయమంటే అదండి, ఆర్టిస్ట్ అన్నప్పుడు. అది అందరికీ తెలుసు అండి. ఎనర్జీ అంటే సరదాగా మామూలుగా టీవీ యాక్టర్లకు అంత ఎనర్జీ ఉంటుంది అంటారు. అలా ఉండదు సార్, అలా కాదు. సినిమాయే, సీరియల్లే. కానీ నన్ను ఎప్పుడు కూడా ఇలాగ ఇదే ప్రేమతో 35 years అయిందండి ఇండస్ట్రీకి వచ్చి. నిజంగా ఇప్పటికీ అదే ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. అంతకన్నా అవును సార్, అడుగుమనండి సార్, పర్వాలేదు. నా 12 years అప్పుడు వచ్చాను. అలా చెప్పనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పటికీ అదే రమణారెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. ఆయన రియల్ స్టోరీలో మంచి వేషం ఇచ్చారు. గ్రీన్ కార్డ్ సినిమాలో కూడా ఒక సీనే కానీ హీరో కాంబినేషన్లో ఇచ్చారు. చాలా మంచి సీన్, అది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇలా గుర్తుపెట్టుకుని పిలిచే డైరెక్టర్లు ఇప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి మాలాంటి వాళ్ళని. ఎందుకంటే
వేలలో వేళ్ల మీద మళ్ళీ అర్థమయ్యేటి చెప్పు. వేళ్ల మీద అన్నా అండి. మా డైరెక్టర్ గారు చూడండి ఇలాగే ఏడిపిస్తారండి. షార్ట్కి ఏదో డైలాగ్ చెప్తారు, అది చెప్పేలోపు ఇంకోటి ఏదో అంటారు, మాకేమో కన్ఫ్యూజన్ అయిపోతున్నాం. అలా అనకండి సార్, ప్లీజ్ సార్, దయచేసి అని బతిమాలుకుని యాక్టింగ్ చేస్తూ ఉన్నాను నేనైతే. వద్దు, ఏం లేదు, ఇక వచ్చేసారి ఇలాగే నవ్విస్తున్నారండి. నిజంగానే చెప్తున్నాను సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మంచి డైరెక్టర్ గారు, చాలా బాగా చేయిస్తారు మాతోను. థ్యాంక్ యూ సో మచ్ అండి.